హైవ్స్ ఇప్పుడు మేము ప్లాంట్స్ రీప్లేస్ చేస్తున్నప్పుడు చూసారు కదండి, ఇక్కడ ఈ రోజ్ ప్లాంట్కి చూడండి ఇంత హెల్దీగా ఉన్న ఈ రోజ్ ప్లాంట్కి మొత్తం మట్టి అంతా కూడా ఇగోండి ఇక్కడ బంకమట్టి పెట్టేస్తారండి. మొత్తం మేము ఇదంతా తవ్వి తీస్తాం. ఇప్పుడు అంటే రోజ్ ప్లాంట్కి బంకమట్టి ఉంటే ఎప్పటికీ ఈ ప్లాంట్ ఎదగదండి. ఇగోండి ఈ రకంగా ఎదుగుదల డైలీ వాటరింగ్ వల్ల ఉంది. బట్ ఇదండి మనం ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా తీసేయాలండి. రూట్స్ డామేజ్ అవ్వకుండా మనం తీయాలి. చూసారు కదండి. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్ మట్టితో మనకి పిండి మొక్క వచ్చిందండి. ఇగోండి పిండి మొక్క, అమూల్యమైన పిండి మొక్క అండి. చాలా మెడిసినల్ ప్లాంట్ అని నేను విన్నానండి. అయితే చూసారు కదండి, ఇగోండి పిండి ముక్క. ఇది కర్రీ చేసుకుంటారంట కదండి, నాకైతే తెలియదు. ఎవరైనా కామెంట్లో తెలియజేస్తే తెలుస్తుందండి, లేకపోతే లేదు. అయితే ఈ ప్లాంట్ను మాత్రం నేను జాగ్రత్తగా ఈ పిండి మొక్కను ఉంచుతానండి. చూసారు కదండి. అండ్ ఈ రోజ్ ప్లాంట్ చూడండి, ఈ మనకి ఇది వేరే ప్లేస్ నుంచి వచ్చిందండి. ఈ ప్లాంట్తో పాటు వచ్చిన పిండి మొక్క అండి ఇది. చూసారు కదండి. చూడండి ఈ రోజ్ ప్లాంట్. అండ్ ఈ రోజ్ ప్లాంట్కి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే మనకి పత్తి మందారం డిఫరెంట్ అదే 3 కలర్స్లో మనకి 3 కలర్స్లో షేడింగ్తో మనకి వస్తుంది కదండి. అయితే ఇక్కడ ఈ ఫ్లవర్ కూడా మల్టీ కలర్స్తో ఇప్పుడు ఈ ఫ్లవర్ వచ్చి మనకి చాలా రోజులైంది. నేను వీడియోని షేర్ చేశానండి. 3 likes 48 ఎన్నో వ్యూస్ వచ్చాయి. అయితే అప్పటి నుంచి ఈ ఫ్లవర్ ఇలాగే ఉందండి. డిఫరెంట్ కలర్స్లో ఎన్ని రోజులు ఈ ఫ్లవర్ ప్లాంట్ కుంటే అన్ని రోజులు అన్ని డిఫరెంట్ షేడ్స్ కలర్స్లో మనకు కనిపిస్తూ ఉంటుందండి. చూసారు కదండి. పత్తి మొక్క టైప్లో ఈ ఫ్లవరింగ్ మనకు ఉందండి. అంటే అదే పత్తి పువ్వులు లాగా డిఫరెంట్గా. ఇది నా లక్ అనుకుంటున్నానండి. నాకు ఈ ప్లాంట్ ఎలాగో వచ్చింది అంటే వాళ్ళు తెలిస్తే మనకి ఇవ్వరండి. నర్సరీ వాళ్ళు ఎక్కువ కాస్ట్ వేసుకుని ఇస్తారు. బట్ లక్కీగా ఇది మనకు వచ్చిందండి. నార్మల్ ప్లాంట్స్తో పాటు అదే కామన్గా ఉన్న ప్లాంట్స్తో పాటు. చూసారు కదండి.